ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ 498 భార్యకు భర్త లేదా అతని కుటుంబ సభ్యులచే కలిగించే క్రూరత్వానికి సంబంధించిన సెక్షన్. ఈ సెక్షన్ కింద కొన్ని ముఖ్యమైన పాయింట్లు తెలుసుకుందాము. 1. సెక్షన్ 498 యొక్క ఉద్దేశం గృహ హింస, నిర్బంధం లేదా జాతి సంబంధిత వేధింపుల నుంచి మహిళలను రక్షించడమే ఈ సెక్షన్ ఉద్దేశం. వివాహిత మహిళలు తమ భర్త లేదా కుటుంబ సభ్యులచే వేధింపులకు గురికాకుండా రక్షణ పొందడం కోసం ప్రత్యేకించి చట్టం రూపొందించబడింది. 2. 498 క్రింద కేసు క్రిమినల్ నేచర్లో ఉంటుంది. ఇది నాన్-బెయిలబుల్, జామీన్ రానిది మరియు నాన్-కంపౌండబుల్, కేసు ఉపసంహరించుకోలేనిది. 3. క్రూరత్వం నిర్వచనం ఫిజికల్ లేదా మానసిక వేధింపులు, ద్రవ్య సంబంధిత డిమాండ్లు, దౌరీ, మహిళకు మానసిక ఆందోళన కలిగించడం. 4. దాఖలు చేసే అర్హత ఎవరికి ఉంటుంది? కేసు భార్య లేదా ఆమె కుటుంబ సభ్యుల ద్వారా రిపోర్ట్ చేయబడుతుంది. స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదు చేయవచ్చు. 5. శిక్షా విధానం ఎలా ఉంటుంది? దోషిగా తేలితే బాధితుడు, భర్త లేదా ఇతర కుటుంబ సభ్యులుకి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది. 6. తప్పుగా ఉపయోగించడం చేయకూడదు. కొన్నిసార్లు ఈ చట్టాన్ని తప్పుడు ఉద్దేశ్యాలకు ఉపయోగించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని జాగ్రత్తగా వినియోగించాలనే సూచన ఇచ్చింది. 7. సమావేశ పరిష్కారం 498 కేసులను స్త్రీ మరియు పురుషుల మధ్య మధ్యవర్తిత్వం లేదా కుటుంబ కోర్టుల ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. 8. కోర్టు విచారణ పద్ధతి. కేసు కోర్టులో వేగంగా విచారణ జరుగుతుంది. మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాల కింద కూడా ఈ కేసు విచారణ చేపడతారు. ఈ పాయింట్లు సెక్షన్ 498 యొక్క ప్రాథమిక వివరాలను అందిస్తాయి. ఏదైనా చట్టపరమైన వివరణ కోసం న్యాయ నిపుణుడిని సంప్రదించండి. ఇలాంటి చట్టపరమైన సలహాల కోసం, సూచనల కోసం తప్పక మా ఛానల్ని వీక్షించండి. ఇది మీ టీవీ మరియు ఇన్ఫినిటీ టీవీల సంయుక్త సమర్పణ.